ఎవరిని ప్రేమించేవారంటే పొరుగు వారిని ప్రేమించేవాడే. ఏమంటే ఇంట్లో ఉంటున్న భార్యను కాదు, ఇంట్లో ఉన్న భర్తను కాదు, పిల్లలను కాదు, బంధువులను కాదు, మనకి ఇష్టమైన వారు కాదు, ఎవరినే? పొరుగువారు, ఇరుగు పొరుగు వారి కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో నీకు స్నేహితులుగా ఉంటారు, వారితో చక్కగా మాట్లాడతావు, నీకు కావలసిన వారితో చక్కగా పలకరించుకుంటూ ఉంటావు, ఆనందంగా మాట్లాడతావు. అంతే ఎందుకు స్కూల్లో ఉంటున్న పిల్లలు వారు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళతో చక్కగా ఉంటారు. పక్క కనపడినా అసలు నువ్వు ఎవరైనా తెలియదు అంటారు, అవునే కదా? అంటే ఇలాగా లోకంలో మనుషులు కూడా ఎలా ఉంటారంటే, ఎవరిని మనకు కావలసిన వారు ఎవరైతే ఇష్టపడతారో వారితో కూర్చుంటాం, వారితో మాట్లాడతాం, అన్నీ చేస్తాం. కానీ ఎవరిని ప్రేమించలేము తెలుసా? మరి వాక్యాన్ని విరిగిన వారు, వాక్యానికి లోబడిన వారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు ఏం చేస్తారంట? అలా ప్రేమించేవారంట. వాక్యం చెప్తుంది చూడండి, కింద పైనుంచి పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును. చూడండి, చాలామంది ప్రసంగాలు చెప్పే వాళ్ళు కనబడుతూ ఉంటారు వాక్యములు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా, నేనైనా సరే. ఇదిగో వాక్యాన్ని నేను బోధిస్తే, ఇదిగో నాకు కనబడుతున్న వారిని సరిగా ప్రేమించకపోతే, సంఘంలో ఒక విశ్వాసాన్ని సరిగా పట్టించుకోకపోతే, ఎన్ని వాక్యాలు చెప్పినా అర్థమే, నేను ఎన్ని మాటలు మీకు చెప్పినా కానీ ఆ ప్రేమ నేను కలిగి లేకపోతే అన్ని చేస్తే ప్రియమైన వాళ్ళ. అలాగా ఇది ప్రతి సేవకుల్లో కనబడాలి, ప్రతి ఒక్క విశ్వాసంలో ఉండాలి ఈ ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో లోకంలో ఉన్న వారందరూ కూడా ఏం చేయొచ్చు? ప్రేమించవచ్చు ప్రియమైన వాళ్ళ. అందుకే కనబడుతుంది, ఏమంటే పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును. అంటే ఈ వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం, నెరవేర్చేవాడికి నేను ఉన్నానని చెప్పుకోవడానికి రుజువేంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని, అంటే నీ పొరుగు వారిని నువ్వేం చేయాలి? అదే కిందరదాం. ఏల అనగా చూడండి, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అని అన్నివి. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. పై వచనం మనం చూడగలిగితే కనుక అక్కడ కొన్ని ఆజ్ఞలు చెప్తున్నాడు. ఏంటవి? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, ఈ 3 కనపడుతున్నాయి కదా, ఇంకా కిందకు ఉన్నాయి. ఆశింపవద్దు, ఈ కనబడుతున్నాయి కదా. అంటే ఇవన్నీ మనము చేయకోకుండా ఉన్నా వాటి విషయంలో వెళ్ళకోకుండా భద్రంగా ఉన్నా కానీ, ఒకవేళ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించకపోతే ఈ ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలతో సమానమంట చూసారా? అందుకే చక్కని మాట కనపడుతుంది, కింద కనపడుతుంది, చదువుకున్నాం కదా 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట. కొందరు నీచంగా మాట్లాడుతూ ఉంటారు కదండి, దేశిస్తారు, నోరుంది కదని మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా ఎవరి ఇలా మాట్లాడొద్దు, ఎందుకంటే ఎవరిని మనం చుంచి మాట్లాడకూడదు ప్రియమైన వారులారా. ఒకవేళ మాట కుదిరేస్తాం, అది తప్పు కాకపోతే ఆ మాట మనం వెనక్కి తీసుకోగలమా? కానీ మాట ఏమైపోతుంది, నిన్న పోయిన ఆదివారం అనుకోండి 4 కోసం మాట్లాడబే కదా. అంటే తెలియకోకుండా మనుషులు ఎలాంటి మాటలు మాట్లాడతారంట, కత్తిపోటి వంటి మాటలు పలికితే మనసులు ఏమైపోతాయి అనుకో అని విన్నా కదా. కొన్ని జీవితాలే పతనమైపోయే పరిస్థితి పోయిన ఆదివారంలో మాట్లాడాం కదా. అంటే కొందరు మాట్లాడే మాటలు కూడా పొరుగు వారికి కీడు చేస్తారు. ఇక్కడ కింద కనపడుతుంది, ప్రేమ పొరుగు వారికి ఏం చేయదంట. అది ఆయన ప్రేమ లేని వారు ఎవరైనా సరే పొరుగు వారికి ఏం చేసే అవకాశాలు ఉంటాయి. అది అంటే కీడు చేసే ఒక ఆలోచన, ఒక దురాలోచన పుడుతుందంటే మనిషికి అర్థం ఏంటో తెలుసా? ప్రేమ లేదు వారిలో, ప్రేమ చల్లారిపోయింది. అందుకే అక్రమ విస్తరించడం బట్టి అనేకుని ప్రేమ చల్లారిపోయిందంట. ప్రేమ చల్లారిపోవడం ఏంటి? అది మనుషుల్లో కనబడవలసిన ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు చల్లారిపోయింది? లోకంలో ఉన్న అపవిత్రత మనలోకి వచ్చింది, పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు చూసారా. ఇవన్నీ మన జీవితంలో ఉంటే ప్రేమ ఎక్కడ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా? ప్రేమ ఎప్పుడు సహిస్తుందంట, ప్రేమ ఓదరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవండి కలవారి శిలువలో వేలాడుచున్నప్పుడు ఎంతమంది చెప్పండి ఆయన దూషించేవారు, దేశించేవారు.
నువ్వు యూదుల రాజువు కదా, నువ్వు దిగిరా, నువ్వు నిజమైన దేవుడవైతే మిమ్మల్ని నమ్ముతాం. ఆ మేకులు వీడ్చుకుని నువ్వేం చెయ్యాలి? రా, వస్తే మరి మన పరిస్థితి ఏంటి? ఆయన రాలేడంటారా? ఆయన వచ్చాడు అనుకోండి,